అంతర్జాతీయంగా టూరిస్టులు వచ్చేలాగా నిజంగా మనకి ఈ సర్క్యూట్ని డెవలప్ చేస్తే మనకి చాలా ఉపాధి అవకాశాలు వస్తాయి. అలాగే మన శారద నది తీరం కింద కోడిగుడ్డు కదా అది పురుగు ఇంత ఇదే విదేశాల్లో ఇలాంటి శారదా నది కానీ ఉండుంటే ఒక గొప్ప క్షేత్రస్థాయి ఒక టూరిజం స్పాట్ అయిపోయేది. టూరిజం వల్ల ఎంత ఉపాధి అవకాశాలు ఉంటాయో, ఎంతమంది ఇన్ఫార్మల్ సెక్టార్స్ తోపుడు బండ్ల దగ్గర నుంచి ఇంతమంది యువతకు ఉపాధి అవకాశాలు కానీ, హోటల్స్ కానీ, చిన్నపాటి సెంటర్స్ కానీ, మార్కెట్స్ కానీ ఎన్ని పెట్టుకోవచ్చు. అందుకని మన శారదా నది తీరాన్ని ఒక గొప్ప టూరిస్ట్ స్పాట్గా చేసి మనందరికీ కూడా కంటికి ఆహ్లాదంగా ఉండి సాయంత్రాలు వెళ్లేలాగా మనకు టూరిజం డెవలప్ అయ్యేలా మీ అందరికీ ఉపాధి అవకాశాలలాగా వచ్చేలాగా సంపూర్ణంగా మేము కృషి చేస్తాం. ఇందాక వస్తూ ఉంటాయి చాలా మంది ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నుంచి అడుగుతా ఉన్నారు. మా సిపిఎస్ స్కీమ్ని మీరు ఏం చేయబోతున్నారు మీ కూటమి ప్రభుత్వం అని అడిగితే, నేను ఒక ఉద్యోగి కొడుకుని, జగన్ గారి తాతలాగా నాకు మా తాతకి మైనింగులు లేవు. మా తాత ఒక పోస్ట్ మాస్టర్. జగన్ గారి నాన్నలాగా మా నాన్న ముఖ్యమంత్రి కాదు, మా నాన్న ఎమ్మెల్యే కాదు. మేము చిన్నపాటి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని. నేను ముఖ్యంగా ఉద్యోగులకు చెప్తా ఉన్నాను, నేను ఒక ఉద్యోగి కొడుకుని, సగటు దిగువ మధ్యతరగతి నుంచి వచ్చిన వాడిని. పెన్షన్ ఎంత అవసరమో కీలకమో నాకు తెలుసు. మా నాన్న మా దగ్గర డబ్బులు తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడేవాడు. ఆయన పెన్షన్ డబ్బులతోటి మాకేదైనా కొనిచ్చేవాడు పుట్టినరోజులు తప్ప ఆయన ఎప్పుడు తీసుకునేవాడు కాదు. పెన్షన్ అనేది ఒక పెద్ద కొడుకు లాంటిది. పదవీ విరమణ చేసిన ఉద్యోగికి పెన్షన్ అనేది ఒక పెద్ద కొడుకు, ఒక బలమైన ఆసరా. మేము కనుక మీరందరూ ఆశీర్వాదంతో ప్రభుత్వానికి మాకు ఇవ్వగలిగితే, ఇస్తున్నారని నాకు తెలుసు, కానీ నా బాధ్యత మా కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపు ప్రతి ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి దానికి ఒక పరిష్కార మార్గం కొనుక్కునే సంవత్సరం లోపు. ఎందుకంటే చాలా మెలికలు ఉన్నాయి, దాంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్తా ఉంటే, వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వనని చెప్పి ఈ రోజున సాధించి మీ ముందుకు వచ్చాను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా చెప్తున్నాను. మీ పెన్షన్ పథకాన్ని మీ పెద్ద కొడుకు లాగా ఒక ఆసరాగా ఉండేలాగా మా కూటమి ప్రభుత్వం తీసుకుంటాం. సంవత్సరం లోపే కొణతాల రామకృష్ణ గారు కానీ, మనోహర్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ అందరం కూర్చొని అసెంబ్లీలో దీనికి ఒక సంవత్సరం లోపు భర్జన చేసి వాదోపవాదాలు చేసి ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి భద్రత కలిగించేలాగా, మీ 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మీ జీవితానికి భద్రత ఉండేలాగా మేము సంపూర్ణంగా చర్యలు తీసుకుంటాం, మీకు అండగా నిలబడతాం అని చెప్పి నేను ఎనకాపల్లి నడిబొడ్డున నూకాలమ్మ సాక్షిగా నేను మీకు అండగా ఉంటాం. మీరు చెప్పండి, మనకి ఈ రోజున అనకాపల్లి కొత్త జిల్లాగా ఏర్పడింది. ప్రభుత్వ భవనాలు ఉన్నాయా? మనకి ప్రభుత్వ భవనాలు లేవు. ఇంకా అద్దె ఇళ్లలోనే ఉన్నారు వీళ్ళందరూ. కానీ ఒకవైపు 600 ఎకరాలు దోచేస్తా ఉన్నారు. ఏ ప్రభుత్వం అయినా సరే, జగన్ ప్రభుత్వం వచ్చింది, ఉన్న ప్రభుత్వాస్తులను తాకట్టు పెట్టడం, ప్రైవేట్ ఇళ్లలో భవనాలు పెట్టడం, దానికి అదనంగా రెంట్లు గింట్లని చెప్పేసి ఆ డబ్బును కూడా అక్రమంగా దోచేయడం. ఎన్టీఆర్ గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది మనకి. పీలా గోవింద్ గారి సమయంలోనే దానికి ఏసీలు కూడా చేయించారు ఆయన. మనకి పేషెంట్స్ కి బాగుంటుందని చెప్పి పాప ఎన్టీఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆయన చేయిస్తే ఈ రోజున ఆ పరిస్థితి ఎలా ఉంది? గర్భిణీ స్త్రీలు వస్తే విశాఖ కేజీహెచ్కి పంపించే పరిస్థితి. ఒకవైపు సిటీ నడిబొడ్డున మనకి డంపింగ్ యార్డ్ ఉంది. మనకి రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా డంపింగ్ యార్డ్. దాదాపు చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో
మీకు ఎంత దుర్వాసన ఉంటుందో నాకు తెలుసు. మొన్న ఈ మధ్యన నాకు వీడియోలు పంపించారు. అదే